కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కంకిపాడు వద్ద ఉన్న బరి దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు, కోడి పందాలు ఇక్కడ జోరుగా సాగుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి వీటికి భారీగా ఏర్పాట్లు చేశారు. దీంట్లో భాగంగానే చుట్టుపక్కల నుంచి ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కొంతమంది జబర్దస్త్లో ఉన్నటువంటి టీం రాకెట్ రాఘవ ఇక్కడికి వచ్చి అలరించారు. ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతోపాటు ఇక్కడ కేవలం ఈ కోడి పందాలు మాత్రమే కాకుండా మహిళలకు రంగవల్లు, అదేవిధంగా లెమన్ స్పూన్ పోటీలు కూడా నిర్వహించి వాళ్ళల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ భారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కుర్చీల్లో స్థానికంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దీంట్లో చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ పోటీల్ని చూసేందుకు విదేశాల్లో ఉన్నటువంటి బంధువులు కూడా వస్తూ ఉంటారు ప్రతి ఏడాది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు మనతో మాట్లాడటానికి. వారికి ప్రత్యేకంగా ఎటువంటి పోటీలు ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది తెలిపేందుకు మనతో ఉన్నారు. చెప్పండమ్మా, మీకు ఈ కోడి పందాలతో పాటుగా మహిళలకు ప్రత్యేకంగా ఎటువంటి పోటీలు నిర్వహించారు, ఎలాగా పోటీలు జరిగాయి? నమస్కారం అండి. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. నిన్న పురుషులకే కాకోకుండా మహిళలకు కూడా ముగ్గుల పోటీలు, అలానే చిన్నపిల్లలకి డ్రెస్ కాంపిటీషన్, లెమన్ అండ్ స్పూను, మ్యూజికల్ చైర్స్ అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా పెట్టారు. అలానే పిల్లల ఆనందంతో చాలా పార్టిసిపేట్ చేశారు. మహిళలు కూడా ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అలానే ఈ సంక్రాంతి సంబరాలు చాలా అంబరాన్ని అంటాయి అన్నమాట. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి సంబరాలు. అలానే విజేతలకి జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ గారి చేతుల మీదుగా ప్రైజ్లు అనేవి తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈసారి మహిళలను కూడా ఇందులో భాగస్వాములను చేసి ఈ పండగకు ప్రత్యేకంగా మీకు పోటీలు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం అనేది మహిళలకి పెద్దపీట వేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. చాలా సంతోషంగా ఉంది. మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. మహిళలకి ఎప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. దానికి ఇదే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. చెప్పండి అమ్మా, ఈ పోటీల్లో ఎలాగా సాగాయి? మీకు ఈ సంక్రాంతి సంబరాలు ఎట్లా అనిపిస్తుంది? ఈసారి కోడి పందాలతో పాటు పిల్లలకు కూడా చాలా ఇదిగా చేశారండి. గేమ్స్ అని, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, ఫ్యాషన్ షో అని చాలా బాగా ఇదిగా చేశారండి. ఫ్యామిలీస్ కూడా వచ్చి చూస్తానికి కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు ఈసారి. మీ పిల్లలు ఇందులో పాల్గొన్నారా? ఎట్లా అనిపిస్తుంది? ముగ్గుల్లో పాల్గొన్నారండి. ప్రైజ్ రాలేదు, ముగ్గుల్లో పార్టిసిపేట్ చేశారు, ఫ్యాషన్ షోలో చేశారండి. ఎట్లాగా అంటే ఈ సంబరాలు అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు ఈ కుటుంబం అంతా కలిసి చేసుకునే విధంగా ఏర్పాటు చేయటం అనేది ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. భోగి మంట కూడా వేశారండి ఈసారి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్ కానీ మొత్తం స్టాల్స్ కానీ అన్నీ బాగా అరేంజ్ చేశారు. ఫ్యామిలీ లేడీస్ కూడా వచ్చి చూస్తాక కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి ఈ పండగ ఏర్పాట్లు? ఇక్కడ ఎట్లా ఉన్నాయి? పోటీలు ఎలాగా కొనసాగుతున్నాయి? మీరు ఎట్లాగా ఆనందంగా ఉంటుంది? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనం బోడే ప్రసాద్ గారికి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అసలు కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. అసలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించిన ఈ ముగ్గుల పోటీలే కానీ, ఇంకా చిన్నపిల్లల కిడ్స్కి సంబంధించి ఫ్యాషన్ షోనే కానీ, మ్యూజికల్ చైరే కానీ, లెమన్ అండ్ స్పూనే కానీ, ఇలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అసలు సంస్కృతి ఉట్టిపడేలాగా అసలు పిల్లలకి రానున్న ఇదికి పిల్లలకి ఏంటనేది తెలియకోకుండా అయిపోతుంది. అలాంటిది ఈ కార్యక్రమాలు పెట్టడం ద్వారా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. సెలవులకి బాగా ఎంజాయ్ చేశారు. మేము ఈ పందాలు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. కోడి పందాలు కొని ఎక్కడెక్కడ పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్నారు. అందులోనూ రాకేష్ రాఘవ గారు, జబర్దస్త్ ప్రేమ్ సారు, ఆయన రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇది చూడటానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు సార్. బాగా జరుగుతుంది.
బాగా జరుగుతున్నాయి, బాగా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. రాఘవ గారు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఇది ఇక్కడ మహిళలంతా చెప్తోంది. కేవలం కోడి పందాలు మాత్రమే కాకుండా పిల్లలకు, పెద్దవాళ్లకు, మహిళలకు అందరికీ ఉపయోగపడి అందరినీ ఈ పండుగలో భాగస్వాములు చేసి సంబరాలు జరుపుకోవటమే సంక్రాంతి ప్రధాన లక్ష్యము. దీంట్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేయటం సంతోషంగా ఉందని అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ వేడుకని జరుపుకుంటూ 3 రోజుల పాటు ఇక్కడే ఉండే విధంగా దానికి తగిన ఏర్పాట్లు గత కొద్ది నెలల నుంచే ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వాహనం అదే. ఇప్పుడు అతనికి ఈ వాహనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇట్లాగా అంటే రకరకాల పందాలకు ఇట్లాగా బహుమతులు పెడుతూ ఉంటారు. ముగ్గుల పోటీలకు ఇచ్చిన బహుమతులు ఇటు కోడి పందాలకు కూడా వాళ్ళ బరుల్లో గెలిచినటువంటి వ్యక్తికి ఇటువంటి ఇచ్చారు. ఇది ఇతను గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు జరిగినటువంటి ఈ కోడి పందాల్లో ఎక్కువ ఈ కోడి పందాల్లో ఈ వీళ్ళకి సంబంధించినటువంటి కోళ్లు ఎక్కువ గెలిచాయని ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఇచ్చారని చెప్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే అంటే ఈ చుట్టుపక్కల ఇటువంటి కనుక చేస్తే అన్ని రకాల పోటీలు పెడితే అందరూ ఎక్కువ వచ్చి ఇక్కడ పాల్గొని ఆనందంగా ఈ 3 రోజులు ఉండే అవకాశం అయితే కనబడుతోంది. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, కంకిపాడు నుంచి.